ఇక మళ్ళీ కనబడే ఇప్పుడు ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఇద్దరు నాయకులకు చెప్తున్నాను నేను, మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం, ఒక కానిస్టేబుల్ చంపేసారు ఆ రోజే. ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు నక్సలైట్లు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మౌస్లోని గౌడ్ చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది. శ్రీపాదరావు అజాతశత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాయకులు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధిత సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి.